తమది మాటల ప్రభుత్వం కాదని చేతల్లో చూపే ప్రభుత్వమని మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐలమ్మ అంటేనే ఉద్యమ స్ఫూర్తి అని, చాకలి ఐలమ్మ పేదల పక్షాన పోరాడిన వీర వనిత అని హరీష్ రావు కొనియాడారు. రాష్ట్రంలో కరువు లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని చెప్పారు. బీఆర్ఎస్ పథకాలనే కేంద్రం కాపీ కొడుతోందని, తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. కింద సిద్దిపేట ఎట్లున్నది, తెలంగాణ వచ్చినాక సిద్దిపేట ఎట్లా మారింది, అది ఏ విషయమన్నా తీసుకో, అభివృద్ధి అయినా, పేదల సంక్షేమమైనా, కుల వృత్తులైనా, ఏ రంగంలోనైనా ఒక గొప్ప మార్పును మన కేసీఆర్ చూపించింది. సో ఆ అణిచివేత, ఆ అన్యాయాలకు పోరాటమే మరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి. ఆనాడు కేసీఆర్ కు ఒక ఐలమ్మ గారి స్ఫూర్తి, ఆ స్ఫూర్తితో పోరాడిండు, 14 ఏళ్లు దండాడిండు, తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. చివరిదాకా కొట్లాడిండు, వచ్చేదాకా కొట్లాడిండు, చావు నోట్లోకి పోవడానికి కూడా సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. తెచ్చిండు కనుకనే ఇవాళ మనందరం కూడా ఈ తెలంగాణ అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. వాస్తవానికి తెలంగాణ రాకముందు కూడా గవర్నమెంట్లు ఉండే, కానీ ఏ గవర్నమెంట్ పట్టించుకోలే. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాకనే మన ఇలాంటి చాకలి ఐలమ్మ లాంటి వీర వనితలకు మరి ఎంతో మందిని గుర్తించి ప్రభుత్వం అధికారికంగా జయంతిని, వర్ధంతిని జరుపుకోవడం జరుగుతా ఉంది. ఐలమ్మ